యాహ్వాను స్తుతించుడి, యాహ్వా నామమును స్తుతించుడి. యాహ్వా సేవకులారా, యాహ్వా మందిరంలో మన దేవుని మందిరపు ఆవరణములలో నిల్చుండు వారులారా, యాహ్వాను స్తుతించుడి. ఈ యొక్క 135వ కీర్తన ఇది ఒక స్తుతి కీర్తన అంతే. యాహ్వా నామం అంటే హషేమ్ అంటారు, హషేమ్ను నామం అంటారు. సేవకులారా అని అంటున్నాడు. సేవకులు ఎవరు? సేవకులు ఈ కీర్తనల గ్రంథంలో ఉన్న సేవకులు ఎవరనంటే కేవలము వాళ్ళే, యాజకులు మాత్రమే. యాజకులను లేవనెత్తుతాండి. సేవకులారా, మందిరంలోని మన దేవుని మందిరపు ఆవరణంలో నిల్చుండి వారు. మందిరంలో వేరు, ఆవరణం వేరు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మందిరం వేరు, ఆవరణం వేరు. మందిరంలో ఎవరుంటారు, ఆవరణంలో ఎవరుంటారు అనేది మనము ఇక్కడ వేసుకోవాల్సిన ప్రశ్న. మందిరంలో ఎవరుంటారు, ఆవరణంలో ఎవరుంటారు అనేది వేసుకోవాల్సిన ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం దొరికితేనే మనము ఈ యొక్క వాక్యాన్ని సంపూర్తి చేసిన వారం అవుతాము. సందర్భంలో ఆవరణంలో ఎవరుంటారు, మందిరంలో ఎవరుంటారు అనే సంగతిని మనం మర్చిపోకూడదు. మందిరంలో రాజులైన యాజక సమూహం ఉంటుంది, ఆవరణంలో క్రైస్తవులు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులే ఉంటారు. ఆ విశ్వాసులు అప్పుడు తప్పిపోతూ ఉంటారు, ఇప్పుడు తప్పిపోతూ ఉంటారు, ఎప్పుడు తప్పిపోతూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు, ఎదాడుతూ ఉంటారు. వాళ్ళని మందిరంలోనికి రానియాడు దేవుడు. ఆవరణం మాత్రమే. అది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. పెళ్లి కుమార్తె వేరు, పిలువబడిన వారు వేరు. పెళ్లి కుమార్తె వేరే, పెళ్లికి వివాహమునకు పిలువబడిన వారు వేరే. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. వేరు. అందులో ఎవరుంటారు? ముస్లింలు ఉండవచ్చు, హైందవులు ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నేనే దేవుణ్ణి అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు వస్తారు. అయ్యో మనం ఇంతకాలం వ్యర్థమైన దేవతలకు పూజించినామా అయ్యో అని గుండె కొట్టుకొని వాళ్ళు వస్తారు. మార్మర్చిపోతారు. ఆవరణం వేరు, ఏర్పరచబడిన వారు వేరే. ఏర్పరచబడిన వారు వేరే, పిలువబడిన వారు వేరే. ఏర్పరచబడిన వారు ఎవరు? రాజులైన యాజక సమూహం. యాహ్వా దయాళుడు అని అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే టోబ్ అని అంటారు. ఈ యొక్క హిబ్రీ భాషలో టోబ్ అని అంటారు. దయాళుడు, గుడ్ అని అంటారు. ఈ యొక్క ఇంగ్లీష్ భాషలో లార్డ్ ఈజ్ గుడ్ అని అంటారు అన్నమాట. దయాళుడు అని అంటే మంచివాడు. యాహ్వాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరం అంటే ఏంటిది? నయీం అంటారు. నయీం హిబ్రూ భాషలో నయీం అంటారు. 13 సార్లు ఉన్నది. మనోహరం, ప్లీజెంట్, స్వీట్ నేమ్ అన్నట్టు. అది ఆ నామం ఏ నామము? స్వీట్ అంటే మధురమైన నామం అన్నాడు. యాహ్వా తన కొరకు యాకోబును ఏర్పరచుకున్నాడు. చూసినావా? ఏర్పరచుకున్న వారు వేరే, పిలువబడిన వారు వేరే. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. యాకోబును ఏర్పరచుకున్నాడు, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. యాకోబు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? చాలా జాగ్రత్తగా ఉండాలి. యాకోబు అని అంటే సర్వజనంగా వస్తుంది, అన్యులు వస్తారు. ఇశ్రాయేల్ అంటే వీళ్ళే స్వకీయ ధనముగా చేర్చుకున్నాడు. స్వకీయ ధనము అని అంటే
సెగులా అని అంటారు అన్నట్టు. సెగులా అనేది హిబ్రూ భాషలో ఉంటుంది. సెగులా అంటే స్వకీయ ధనం. ఇప్పుడు 8 సార్లు ఈ యొక్క స్వకీయ ధనం గురించి ఉన్నది. నిర్గమకాండము 29వ అధ్యాయము. నిర్గమకాండం బైబిల్ తెచ్చుకోవాలనే. నిర్గమకాండము 29వ అధ్యాయం 5వ వచనం. 29:5. ఆ వస్త్రములను అభిషేకించిండు అన్నట్టు. ఎవరిని అభిషేకించాడు? అహరోన్ను అభిషేకించాడు. అది ప్రతిష్ట చేసిండు అన్నట్టు. ఏం చేసిండు? ప్రతిష్ట చేసిండు. అదేంటిదంటే ఏర్పరచుకోవడం అన్నట్టు. పిలువబడడం అనేది అందరినీ పిలుస్తాడు, కానీ ఏర్పరచుకోవడం అనేది అప్పుడు ఈ యొక్క యాజకులను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు రాజులైన యాజక సమూహాన్ని ఏర్పరచుకుంటున్నాడు. యాహ్వా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుతున్నాను. మన దేవుడు దేవతలకు అంటే గొప్పవాడు. అంటే ఆయనకు ముందట ఏది లేదు, ఆయన తర్వాత ఏది ఉండదు. వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? వేల్పు అంటే ఏంటిది? వేల్పులలో నీ వంటి వాడు ఎవడు అంటే మనం కొలుస్తాం కదా, ప్రైజింగ్ చేస్తాం కదా. గణపరచడానికి నీ వంటి ఎవడు లేడు, ఎవరు లేరు. దేవతల కంటే గొప్పవాడు. ఆకాశమందును భూమి అందును సముద్రమునందును మహాసముద్రములన్నిటి అందును తనకిష్టమైనదంతయు జరిగించేవాడు. తనకిష్టమైనదే జరిగిస్తాడు. మహాసముద్రములు అంటే ఏంటిది? సముద్రములు అనేది మహాసముద్రములు ఉన్నది. అది ఆకాశంలో ఉంటుంది. ఆకాశంలో మహాసముద్రంలో ఉంటుంది, మంచు ఉంటుంది. అది ఎప్పుడు విడుదల చేసిందంటే నోవాహు కాలంలో విడుదల చేశాడు. నోవాహు కాలంలో తూములను విడుదల చేసింది. తూములను విప్పితే అప్పుడు మొదటి కాదు, అది 2వ వర్షం. మొదటి వర్షము భూమిని కప్పింది. మనకి అది వాస్తవంగా బైబిల్ నమ్ముతాం కాబట్టి మొదటి వర్షము. కానీ అంతకాలమే అది భూమిని కప్పింది. అది వర్షము, నీళ్ళే ఉన్నాయి, అంత నీళ్ళే ఉన్నాయి. మహాసముద్రములను సృజించినవాడు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయో చూడండి. భూమి యందు చిన్న కీటకాలు ఉంటాయి. అవి ఎంత విచిత్రం అది. 7 నక్షత్రములు ఈ యొక్క సప్త నక్షత్రాలు అంటారు. అది యోబు గ్రంథంలో ఉన్నది. బూదిగంతంలో నుండి ఆవిరి కలగజేయవాడు ఆయనే. ఆవిరి ఆదికాండము 2:6 వచనములు ఏం తెలియజేస్తుంది? ఆదికాండము 2:6. ఆవిరి లేకుండా ఈ వర్షం రాదు. వర్షము వచ్చేది ఎందుకు వస్తుందంటే ఆవిరి లేచినప్పుడు ఆవిరి మేఘాలు అయ్యి అప్పుడు వర్షం వస్తుంది. ఆవిరి లేకుంటే రాదు. ఆ ఆవిరిని చేసినవాడు ఆయనే. బూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. మెరుపు వేరే, ఉరుము వేరే, వాన వేరే. ఉరుముకు మెరుపుకు తేడా ఏంటిది? ఉరుము ముందు కురుస్తుందా? మెరుపు ముందు కురుస్తుందా?
మెరుపు వస్తుంది, కరెక్ట్. మెరుపు వచ్చిన తర్వాతనే ఉరుము వస్తుంది. మెరుపు వచ్చిన తర్వాతనే మెరుపు వచ్చిన తర్వాత ఉరుము వస్తుంది. ఉరుము వట్టిగా రాదు. మెరుపు వచ్చిన తర్వాతనే ఉరుము వస్తుంది. ఎందుకంటే ఈ లూకాసు వార్త 10:18 ఉన్నది. లూకాసు వార్త 10:18. ఆకాశం నుండి మెరుపు వల్లే పడ్డాడు. అంటే ఉరుమలేదు అప్పుడు. సాతానుడు మెరుపు వల్లే పడ్డాడు. తర్వాత ఇప్పుడు ఉరుముతాడు. అప్పుడేమో పడ్డాడు ఆకాశం నుండి, ఆయన సన్నిధి నుండి ఎప్పుడో పడివేసాడు. ఇప్పుడు ఉరుముతుండు. ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో అంతా అగ్ని పెట్టిస్తున్నాడు. వానికే 6 1 2 3 4 5 6 ఈ యొక్క ముద్రలు, 6 బూరలు, 6 పాత్రలు వాని చేతికి అప్పచెప్పాడు. వాని ఆధీనంలో ఉంటుంది. వాడు ఎక్కడైనా ఏవైనా చేసుకోరా నువ్వు అని అంటే ఇక అంత తలగా పెడతాడు అన్నట్టు. అన్నీ ఫ్లడ్స్ వస్తాయి. 7వది మాత్రం యేసు ప్రభుది. 7వ ముద్ర, 7వ బూర, 7వ పాత్ర యేసు ప్రభుది. బూదిగంతముల నుండి ఆవిరి కలగజేయవాడు ఆయనే. వాన కురిగినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయలను. నిధులు ఆయన నిధులు అన్నట్టు. గాలి అంటే ఏంటిది? నిధులు. తూర్పు గాలి వీచగా ఎండగొట్టింది. ఎవరికి? యోనాకు పందిరి మీద కూర్చున్నప్పుడు తూర్పు గాలి చదువునామా? యోనా ఈ 4వ అధ్యాయము 8వ వచనం. 8. ఏని చేసి సచ్చుటే మేలుగా తూర్పు గాలి పుట్టించిండు. ఎవరు? దేవుడే పుట్టించిండు. ఎండ దెబ్బ తగిలింది. అయ్యో నేను బతకనయా, నేను చచ్చిపోతా అని అంటాడు. నాకు చచ్చిపోవడే నయం అని అంటాడు. అంటే ఈ యొక్క గాలిలు అన్నీ ఆయన చేతిలో ఉన్నవి. 4 దూతలు వాయువులను చేత పట్టుకొని ఉన్నారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దూతలు వాయువులను చేత పట్టుకొని ఉన్నారు. ఆ దేవుడు ఎప్పుడంటే అప్పుడే వదులుతారు వాళ్ళు. ఐగుప్తులో మనుషుల తొలిచూలులను, పశువుల తొలిచూలులను ఆయన హతము చేసినాడు. ఎట్లా? 10వ అది ఏంటి? సూచక క్రియ. 10వ సూచక క్రియ. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుట, అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయన సూచక క్రియలను, మాత్కార్యములను జరిగించాను. ఆయన గొప్ప సూచక క్రియలు. అనేకులైన అన్యజనులకు బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేస్తాడు. రాజులనే హతం చేయంగా ప్రజలనింద. ఇప్పుడు రాజులనే హతం చేస్తాడు. ఈ 10 మంది రాజులు కూడుకుంటారు దేవునికి వ్యతిరేకంగా. 10 మంది రాజులు కూడుకుంటారు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించారు.